నెట్స్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్దాం ఒకసారి ఇవాళ వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇది బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టిన అటాచ్మెంట్ సపరేట్ ఉంటుంది. ఇది ఒక్కటి తీసి డీజే ఇది పెట్టేస్తే ఇప్పుడు అవుట్ చేద్దామని డిసైడ్ అయ్యా. చూసుకుందాం ఫ్రెండ్స్, చూసుకుందాం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కాకపోతే చాలా ఫాల్స్ షాట్స్ ఉన్నాయి, అర్థమైంది ఈరోజు. హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సాటర్డే వచ్చింది, వీకెండ్ వచ్చింది అని చెప్పి కొంచెం అట్లా వెళ్ళి ఒక క్రికెట్ ఆడదామని చూస్తున్నా. సో సాటర్డే వీకెండ్ కదా, సో కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం అట్లా అట్లా వెళ్తుంటాం అప్పుడప్పుడు బయటికి. సో ఒకటి నెట్స్ ఉంది ఇంటి దగ్గర, క్రికెట్ ఆడి లైక్ మామూలు స్టంపర్ బాల్ లేకపోతే టెన్నిస్ బాల్తో ఆడుతుండే ముందు. గ్లేస్ బాల్తోనైతే చాలా రేర్. ఇప్పుడు బాక్సులు అది ఇది అని చెప్పి వెళ్ళి ఆడుతున్నాము. మామూలుగా అయితే గ్రౌండ్కి వెళ్ళి ఆడుతుండే కదా, సో అదంతా ఎందుకులే అని చెప్పి నెట్స్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్దాం ఒకసారి ఇవాళ వెళ్ళి చెక్ చేద్దాం. సెటప్ చేస్తున్నా. మన ట్రైపాడ్ ఉంది, దీనికి డీజే సెట్ చేయాలి. మన దగ్గర డీజే ఉంది, డీజే సెట్ చేయాలి. సో అదే సెటప్ చేస్తున్నా. ఐ విల్ ట్రై టు షో. సో ఇది బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టిన మెస్సీ ఉంది, డోంట్ మైండ్. అంతా డీజే ఇది. సో యూజువల్గా ట్రైపాడ్ దీనికి ఫోన్ అటాచ్ చేసి రికార్డ్ చేస్తా. సో ఇది చేంజ్ చేసి ఇది పెట్టాలి మనం, ఇది పెట్టాలి. డీజేకి సపోర్ట్ చేసేది ఇది. సో పెట్టినాక చూపిస్తా ఒకసారి. సో సెటప్ అయితే అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. మామూలుగా ఇది ఒక అటాచ్మెంట్ సపరేట్ ఉంటుంది. ఇది ఒక్కటి తీసి డీజే ఇది పెట్టేస్తే ఫిట్ చేసేయచ్చు. మామూలుగా మళ్ళీ ఫోన్ పెట్టాలంటే ఇది ఒకటి ఇది తీసేసి ఇది పెట్టుకుంటే సరిపోతుంది. సో గాయస్ స్టార్ట్ అయిపోయినాం. దగ్గరనే ఒక 10 minutes కూడా పట్టదు, వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ బ్యాట్ అయితే తీసుకున్నాం. గ్రేనికోలెస్ మనదే ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి మనతోనే ఉంటుంది. కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దీంతో. మామూలుగా స్టంపర్ బాల్ టెన్నిస్ బాల్తో ఆడుతుండే కానీ ఎప్పుడు చాలా రేర్ గ్లేస్ బాల్తో ఆడి. సో ఇవాళ చెక్ చేద్దాం బ్యాట్ పవర్ అండ్ ఎట్లా ఉంటుందో. అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తా. ఐ విల్ సీ యూ. సమ్మర్ ఇస్ లాఫింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూద్దాం, వెళ్ళి చూద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయితే వచ్చేసినాం గాయస్. ఇంకో బ్యాట్ ఏదో ప్రొవైడ్ చేసినారు, ఇంకొక పర్సన్ ఆడుతున్నాడు. వార్మ్ చేసుకుందాం. పోయింది, మనోడు బాల్ వేస్తాడు, చూద్దాం ఒకసారి ఆడి చూద్దాం. నేమ్ భరత్ కుమార్, రైట్ ఆర్మ్ స్పిన్. సుజిత్ని ఇప్పుడు ఎలా అవుట్ చేస్తానో చూడండి. డైరెక్ట్ వీకెండ్లు ఎగురుతాయి. ఇప్పుడు అవుట్ చేద్దామని డిసైడ్ అయ్యా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చూసుకుందాం ఫ్రెండ్స్, చూసుకుందాం. యాక్చువల్ ఇక్కడ ఓన్లీ సింథటిక్ బాల్ ఉంది, గ్లేస్ బాల్ ఉంటుంది అనుకున్నా. చూద్దాం. ఇప్పుడే కొంచెం ప్రాక్టీస్ చేసినాము. మామూలుగా నేను వేసిన బాల్ భరత్ నాకు వేసినాడు. మెషిన్తోనైతే ఆడలే. ఒక బ్రో ఉన్నాడు, బ్రోది ఇంకో 10 hours అయిపోతే మాదే. ఇంకా హౌ డూ యూ ఫీల్ భరత్? హౌ డూ యూ ఫీల్? గుడ్. Yes, good. Yeah. No excitement at all. Excitement is there. We'll look into it after playing. I will tell you the exact. What will you look into? After playing the match.
వాట్ విల్ యూ లుక్ ఇన్? సో ఈ బ్రో అయితే ఆడుతుండే మేము వచ్చినప్పటి నుంచి 50 ఓవర్స్ ఆడినాడు. సో ఈయన తర్వాత మనదే నెక్స్ట్ బ్యాటింగ్ అయితే. ఒకవేళ మీరు కూడా నెట్స్ పోవాలి అనుకుంటే మీకు మీ ఓన్ కిట్ ఉంటే ఇట్ వుడ్ బీ ఫీజిబుల్, బికాస్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్యాడ్స్ కానీ గ్లౌజెస్ కానీ అంత నాట్ దట్ గుడ్ అనమాట. సో బేసికల్గా వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే కొత్తవి తెచ్చినా కానీ వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటా. బట్ ఎంతైనా మంచిది, మీరు వెళ్తే ఒకవేళ మీది తీసుకొని వెళ్ళండి. అండ్ ఆల్సో ఈ నెట్స్ది లొకేషన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, కాంటాక్ట్ అవ్వండి. అతని పేరు అభిలాష్. హీస్ ఏ వెరీ గుడ్ అండ్ జెన్యూన్ గై. మంచిగా అనిపించింది మాకు. లేట్ అయినా సరే వేరే నెట్స్ ఇచ్చినాడు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో యా, మామూలుగా మనం బయట క్రికెట్ ఆడితే జనరల్గా ఒక 80-90 km/h ఆడతాం మేము. బట్ ఇక్కడ వచ్చేసరికి 100 పెట్టుకున్నా. ఫస్ట్ బాల్ అట్లా మిషన్లోకి వెళ్ళగానే బుల్లెట్ లాగా వచ్చేసింది. సో అందుకే మీరు చూసినట్టయితే ఐ కుడెంట్ టచ్ ది బాల్ ఫస్ట్ 4 to 5 balls అయితే. కొంచెం అలవాటు అండ్ కొంచెం బాల్ని చూడడం స్టార్ట్ చేసినాక అయితే ఐ స్టార్టెడ్ టు హిట్ ది బాల్ క్లీన్. Guys, just now completed my batting. భరత్ ఆడుతున్నాడు. భరత్ కంప్లీట్ అయ్యాక ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్స్పీరియన్స్. సో కంప్లీట్ అయింది. నాకైతే వర్త్ అనిపించింది, సాటిస్ఫైయింగ్ ఉండే. బయట ఆడి దానికి ఇక్కడ కంపేర్ చేస్తే ఐ ఫెల్ట్ సాటిస్ఫైయింగ్. ఒకసారి భరత్ని ఒకటి అడుగుదాం. చెప్పు బ్రో, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కాకపోతే చాలా ఫాల్స్ షాట్స్ ఉన్నాయి. అర్థమైంది ఈరోజు ఎట్లా ఆడుతున్నాను. ఇంటికి వెళ్ళి రికార్డింగ్స్ చూసి ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా చూద్దాం ఏమవుతుంది. ఫస్ట్ ఏమో 100 km/h ఆడినాము అండ్ దెన్ 110 వెళ్ళాము. ఓకే, ఫస్ట్ 4-5 balls ఏమో టచ్ అవ్వలేదు. తర్వాత ఓకే చూద్దాం, వీడియోస్ ఇవ్వాల్సిన చూసి అవి పెడతా. అప్పుడు మీరే చెప్పండి, పెడతాము. మీరే చెప్పండి అప్పుడు ఎట్లా. అది గైస్ ఇవాళ వీకెండ్ ఫన్. We'll try to bring back this again in the next week. Probably